ఎల్బీ నగర్ నుంచి వచ్చారు. ఇంతకుముందు వచ్చాను. కాళ్ళు నొప్పులు, పుండు తగ్గాయి. షుగర్ ఎక్కడ ఈ మనిషి? ఓమ్మ మీరా ఇన్సులిన్ వేసుకునేదానివా? అప్పుడు ఇన్సులిన్ సార్లుండే సారు, రేపు మాపు వేసుకునేదాన్ని. అవును, లావు కూడా తగ్గిపోయినట్టు ఉన్నావేంటి? మనిషి సన్నగా అయిపోయినా, కమ్జోర్ ఉన్నా, ఊపుకునే పడిపోతున్నా. ఇక్కడికి రా ఒకసారి, రా నాగమ్మ ఎల్బీ నగర్ ఇక్కడికి రా. ఏంది మీ సాక్ష్యము? ఇంతకు ముందు వచ్చాను, కాళ్ళు నొప్పులు, పుండ్లు తగ్గాయి. అవో చాలా పెద్ద పుండు ఉంది కాలుకి. షుగర్ తగ్గి ఇన్సులేషన్ మానేశాను. అబ్బా ఇప్పుడు బలహీనతగా ఉంది. పైకి రమ్మా. వీళ్ళ కొడుకు, వీళ్ళు నాగోళ్ళు ఉంటావు కదా, ఎల్బీ నగర్ అని రాసావేంటి? అది పట్టుకోండి అమ్మనే. జీసస్, కళ్ళు మూసుకో. చాలా వీక్నెస్ అయిపోయింది. చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. సైలెంట్గా ఉండమ్మా, సైలెంట్గా ఉండు. ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే చేయం. నీ పేరేంటి? నారమ్మా. ఏంటి ఇంత సన్నగా అయిపోయావా? అంటే సన్నగా అయిపోయింది సార్. అప్పుడు వచ్చినప్పుడు కూడా బెడ్ ఎక్కి సంవత్సరాలు లేదని చెప్పారు. నేను ఏ బెడ్ ఎక్కించుకోవాలి ఇప్పుడు కూడా అన్నారు. నాకు భయం అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మంచిగా ఆరోగ్యంగా ఉన్నావా? లేదా? ఆరోగ్యంగా ఉన్నా కానీ పడిపోతున్నా సార్. ఇక సాయిగారు పడిపోతున్నా, కింద పడిపోతున్నా. 2 సార్లు పడ్డా. ఒకసారి మైది. హోలీ స్పిరిట్, బాగానే ఉన్నావుగా? బాగుందంటే వింటున్నా కానీ దీర్ణశక్తి అన్నం కూడా దీర్ణం అంతా అయితే దాన్ని చూసుకుంటాను. బాగున్నాం. చప్పలు కొట్టండి. పుండేది, కాలు పుండేది, కాలు పుండి చూపిస్తా చూడండి. లేదుగా ఈ ఏళ్ళు ఇక్కడ ఆపులు వచ్చినాయి. నాకు నేను అనకూడదు ఆ మాట. నాకే కోపం, డౌట్ వచ్చింది. ఇప్పుడు బతకదే చచ్చిపోద్దని. కాళ్ళు ఇంత బాగా అవును చెప్పేది. కాలు ఇంత లాభ అయిపోయి ఏళ్ళు కింద పుండ్లు, ఏళ్ళు కింద కదమ్మా పుండ్లు. చూడండి, కుళ్ళిపోయి ఉందన్నట్టు ఏళ్ళు కింద. మీకు తెలుసు కదా, ఆ ఏళ్ళుని తీసేస్తానంటారు డాక్టర్లు, అవునా కదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైంది నువ్వు? ఎంతకాలం అయింది వచ్చి? రావటి సంవత్సరం అవుతుంది కానీ మధ్యన కొద్దిగా రాలేక నీరసంగా ఉండి ఇప్పుడు కొద్దిగా లేటుగా వచ్చినాను. వీళ్ళ కొడుకు ఎల్బీ నగర్లో ఏదో పని చేసుకుంటాడు. మీది అస్సలు ఎక్కడ? మాది నా కడపర్తి, నగరకల్లు దగ్గర కడపర్తి, సొంత ఊరు. నీకు ఆరోగ్యం బాగానే ఉంది. నేను నీకు ప్రాబ్లం ఏం లేదు. ఇన్సులిన్ వేసుకునేదాంటే ఎక్కడ వేసుకుని ఎన్నిసార్లు వేసుకునేదానివి? సూది ఎన్నిసార్లు? రోజుకు 2 సార్లు. 2. ఇక్కడికి వచ్చాక మానేసావా? అంతా పోయింది. పుండికి ఏమన్నా వేసుకున్నావా? అదే తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి. పేరాయిలు అప్పుడు ఎంత ఉండేది షుగరు? అప్పుడు 40 నుంచి చిన్న తగ్గి తక్కువ అయిపోయింది. ఇప్పుడు షుగర్ తక్కువైంది. అప్పుడు ఎంత ఉంది? ఫస్ట్లో చాలా ఉంది, 900 వచ్చింది అప్పుడు తొలుతాన. అసలు కాళ్ళు ఇంతలా ఉన్నాయండి. ఎవరు తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఆ తల్లి ఎట్లా వచ్చిందో, ఆ వాపులతోటి నడవలేని పరిస్థితుల్లో ఎట్లా వచ్చిందో నాకు తెలీదు. మీ కొడుకు తెచ్చాడా? నువ్వే వచ్చేసా? ఫస్ట్ సారి నా కొడుకు వచ్చాడు. అప్పుడు ఎంతలా ఉంది కాలు? మస్తు లావు ఉన్నాయి కాలు. అంటే చెయ్యటి చూపించాలి, అందరు చూస్తారు. ఎంతలా ఉంది? ఇలా లాభం ఉంది, లాభం ఉండి పై చేతులు కింద పెట్టడం, అది పైకి చూపించి ఇట్లా చూపించి ఎంతలా ఉంది కాలు? ఇట్లా ఉండే. ఇప్పుడు ఎంతలా ఉంది? ఇప్పుడు తగ్గినాయి, నార్మల్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి. అదే మీరు ఈ షుగర్ 900 అంటే ఉంటుంది, 600 అట్లా పెరిగిపోతే ఇన్సులిన్ ఆ టాబ్లెట్లు వేసుకున్న మనిషి ఇక్కడికి వచ్చాక ఈ విశ్వాసంతో ఆగిపోయినట్టు ఉంది. దేవుడు కార్యం చేశాడు. కింద కాళ్ళు ఇలా పుండ్లు, స్మెల్ కూడా వచ్చింది. అది అప్పుడు నువ్వు లేకపోయినా గారు చాలా బాధ అండి. పూర్తిగా చప్పట్లు కొట్టండి. సంతోషంగా దేవుడు కార్యం చేశాడు. ఇలాంటి తల్లులు షుగర్తో కుళ్ళిపోయిన కాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ బాగుపడుతున్నారు. ఏళ్ళు తీసుకుంటాం, అవి చెయ్యొద్దండి. కాళ్ళు తీపించుకుంటాం, ఏళ్ళు తీపించుకొని చేయకండి. ఇక్కడికి రండి. నేను ఎంత వాసన వచ్చినా ప్రార్థన చేస్తే అప్పటికప్పుడే ఆ వాసన కూడా తగ్గిపోద్ది. చప్పట్లు కొట్టండి. ఈ తల్లి కాలైతే ఇంత లావు నుండి ఆమె విశ్వాసం టీవీలో చూసి అయ్య దగ్గర తీసుకెళ్ళరా, అయ్య దగ్గర తీసుకు కొడుకు ముందు సహకరించలేదు కదా, సహకరించలేరు. ఇక మొండు పట్టి చచ్చేదే ఉంది. నేను ఏదో నువ్వు అనుకున్నదో మొత్తం మీద వచ్చింది. యేసయ్య బాగు చేశాడు. ఆమేన్. వెళ్ళండి ఇక.